వికారాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, కార్యక్రమాలు, విశేషాలతో వికారాబాద్ జిల్లా ప్రతినిధి నరేందర్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక ఇప్పుడు మనం విందాం. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ముందు జాగ్రత్త చర్యల కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రత్యేకంగా ప్రకటనలు జారీ చేశారు. వర్షాల వల్ల ఎక్కడైనా పంట నష్టం జరిగితే వెంటనే నివేదిక సిద్ధం చేసి పంపించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 18 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఇంటింటా సర్వే కింద బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలించి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, తప్పులు సవరణ వంటి పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వచ్చే నెల 29న ముసాయిదాను, వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వైద్య, పశు వైద్య కళాశాలల ఏర్పాటుకు రైతులు సహకరించడంపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అభినందనలు తెలిపారు. వైద్య, ఆరోగ్య, పశు వైద్య కళాశాలల నిర్మాణాలకు భూమిని కోల్పోతున్న అప్పాయిపల్లి రైతులకు నష్టపరిహారంగా చెక్కులను, ఇంటి స్థలాల పత్రాలను కొడంగల్లోని కాడా కార్యాలయంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ అందజేశారు. వైద్య కళాశాలల నిర్మాణాలకు 60 ఎకరాలకు గాను 55 ఎకరాలను 51 మంది రైతుల నుండి సేకరించి 5,50,00,000 నష్ట పరిహారాన్ని అందజేశారు. ఎకరానికి 10 లక్షల చొప్పుల చెక్కులను, 125 చదరపు గజాల ఇంటి స్థల ధృవ పత్రాలను అందజేశారు. జిల్లాలో చేపడుతున్న ఫ్లైఓవర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన అధికారులతో కలిసి జిల్లాలోని పలు పనులను పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి రోడ్ల, భవనాల శాఖ అధికారులతో కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ పనులను 3 మాసాలలో పూర్తి చేయాలన్నారు. ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ సుధీర్, రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్సీ వసంత నాయక్, ఇన్ఛార్జ్ ఈఈ శ్రీధర్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ రామ్రెడ్డి తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 39 మంది ఉపాధ్యాయులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సత్కరించారు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, జీవితాలను మలుపు తిప్పే శక్తి కేవలం గురువులకు మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. మన ఎదుగుదలకు కారకులైన గురువులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్ విద్యా ప్రాధాన్యాన్ని గుర్తించారని, ఆ మహనీయులను స్మరించుకుంటూ చిన్నారులకు బోధించాలని ఆయన సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ 20 ఎకరాల్లో సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, విద్యతోనే దేశ రూపురేఖలను మార్చొచ్చని చెప్పిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.